నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గండి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో నిర్వహించే శాశ్వత నిత్యాన్నదాన పథకానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి భారీ విరాళం. స్వామివారి పట్ల తన భక్తిభావాన్ని చాటుకున్న ఎంపీ. స్పందన అర్జీల పట్ల వెంటనే స్పందించి బాధితులకు సంతృప్తికరమైన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలి. అధికారులకు కలెక్టర్ విజయ రామరాజు ఆదేశం. వైఎస్ఆర్ ఆశయం సీఎం వైఎస్ జగన్తోనే సాధ్యమని తెలుసుకోవాలి. సీకే దినే జెడ్పీటీసీ నరేన్ రామాంజల్ రెడ్డి హితవు. జిల్లాలోని చక్రాయపేట మండలం గండి క్షేత్రంలో వెలిసిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో నిర్వహించే శాశ్వత నిత్యాన్నదాన పథకానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పెద్ద ఎత్తున విరాళాన్ని అందించి స్వామివారి పట్ల తన భక్తిభావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవలపాటి ముకుందరెడ్డి మాట్లాడుతూ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆలయంలో కొనసాగుతున్న నిత్యాన్నదాన పథకానికి 23 లక్షల విరాళాన్ని అందించినట్లు చెప్పారు. 2023 సెప్టెంబర్ నెలలో 5 లక్షల రూపాయలను, ఈరోజు అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా 18 లక్షల రూపాయల విరాళాన్ని అందించినట్లు ఆయన తెలిపారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న ఎంపీకి ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు కేసరి స్వామి, ఉప ప్రధాన అర్చకులు రాజస్వామి, రఘుస్వామి, వేద పారాయణదార్ రామ్మోహన్ శర్మ నేతృత్వంలో ప్రత్యేక పూజలను నిర్వహించి శాలువతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో వేంపల్లె జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, చక్రాయపేట మండల ఇన్ఛార్జ్ వైఎస్ కొండారెడ్డి, జెడ్పీటీసీ శివప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దక్షిణ భారతదేశంలో విశిష్ట గుర్తింపు కలిగిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం కొనుగోలుదారులను ప్రోత్సహిస్తూ విలువైన బహుమతులను అందించడాన్ని స్వాగతిస్తున్నామని కడప ఆర్డీఓ మధుసూదన్ తెలిపారు. కడప నగరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని కొనుగోలుదారులకు బహుమతులను అందిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన వేడుకల్లో కడప ఆర్డీఓ మధుసూదన్ పాల్గొని కొనుగోలుదారుల కూపన్లలో నుంచి ఒక కూపన్ తీసి సుధాకర్ బాబు అనే వ్యక్తికి మెగా బంపర్ డ్రా కారును బహుకరించారు. అలాగే స్థానిక తహసీల్దార్ శివరామరెడ్డి మరికొన్ని కూపన్లను తీసి ఇతర బహుమతులను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ఆదరాభిమానాలతో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ విజయవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. ప్రజల నమ్మకాన్ని కాపాడుకుంటూ వివిధ వస్తు సామగ్రిని అందించడం ఈ షాపింగ్ మాల్ ప్రత్యేకత అన్నారు. భవిష్యత్తులో కూడా షాపింగ్ మాల్ యాజమాన్యం ఇలాంటి ఆఫర్లను మరింత పెద్ద ఎత్తున అమలు చేయాలని, ప్రజలు కూడా వీరిని తమ వంతుగా ప్రోత్సహించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ ప్రతినిధులు, సిబ్బంది ఇంకా కొనుగోలుదారులు పాల్గొన్నారు. ఇండియా షాపింగ్ మాల్లో ఈరోజు జరిగినటువంటి ఈ లక్కీ డ్రాలో విన్ అయిన వాళ్ళకి, అలాగే దీంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా అందరికీ విషెస్ తెలియజేస్తున్నాము. చాలా మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేశారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అంటేనే అందరికీ కూడా మంచి అభిప్రాయం ఉంది. సో ఇలాంటివన్నీ చేయడం వల్ల ఇంకా కూడా ప్రజలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసుకొని వాళ్ళు షాపింగ్ కానీ ఫ్యామిలీతో కానీ సొంతంగా వచ్చి చేయడానికి ఇలాంటివన్నీ కూడా బాగా యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ కృష్ణారెడ్డి గారు. అవార్డు విన్నర్స్తో ప్రత్యేకంగా నా యొక్క శుభాకాంక్షలు అండి. అలాగే ఒక కార్పొరేట్ సిటీలో ఉండే షాపింగ్ మాల్ మన కడప పట్టణంలో ఉండడం నిజంగా ఇది ప్రజలందరూ కూడా అభినందనీయం. దట్టు కస్టమర్లు ఇలా ఎంకరేజ్ చేస్తూ ఇవ్వడం కూడా చాలా బాగుంది. కీప్ అందరూ కూడా మరింత సర్వీస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెల్కమ్ టు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అండి. సక్సెస్ఫుల్గా మనం 5th వీక్లీ డ్రాకి, అలాగే బంపర్ డ్రా కూడా చేరుకున్నాము. అలాగే మనకి ప్రముఖులైనటువంటి ఆర్డీఓ గారు మధుసూదన్ గారు, అలాగే ఎంఆర్ఓ గారు శివరామరెడ్డి గారి చేతుల మీదుగా బంపర్ డ్రా విజేతలను తీయటం జరిగింది. సో ఆ విజేతలు వచ్చేసి జి వెంకటేశ్వర రెడ్డి గారు ఒక కారు గెలుపొందారండి. రెండో వాళ్ళు సుధాకర్ బాలు గారు అండి, సుధాకర్ బాబు గారు. సో వీళ్ళిద్దరూ చెరొక కారుని గెలుచుకోవడం జరిగిందండి. అలాగే మనం డిసెంబర్ 25న కూడా ఒకటి తీయడం జరిగింది. అందులో కమలాపురం అలెక్సా అనే పాప ఒకటి గెలుచుకుందండి, వాళ్ళకి అందజేయడం కూడా జరిగింది. అలాగే వీళ్ళిద్దరికి కూడా ఈ 2 గెలుచుకోవడం జరిగిందండి. వాళ్ళ చేతుల మీదకి బంపర్ డ్రా తీయడం జరిగింది. సో ఇందులో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో, ఎవరైతే షాపింగ్ చేశారో, అలాగే ఎవరైతే విజేతలు ఉన్నారో వాళ్ళందరికీ కంగ్రాట్స్ అండి. అందరు షాపింగ్ చేసిన వాళ్ళందరికీ మమ్మల్ని దీవించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. షాపింగ్ మాల్లో మేము షాపింగ్ చేసినందుకు మాకు చాలా ఇక్కడ షాపింగ్ రేట్లు కూడా మాకు చాలా నచ్చినాయి. అందులో షాపింగ్ మాల్స్లో మనకు కావాల్సిన మెటీరియల్స్ కానీ కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి మాకు. అందులో ఈరోజు మాకు ఆ కూపన్స్లో విన్ అయినందుకు చాలా సంతోషంగా ఉందండి.
అందుకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కారు విన్ అయినందుకు ధన్యవాదాలండి. ఏపీసీసీ అధ్యక్ష పదవిని చేపట్టగానే వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నామని చింతకుమ జెడ్పీటీసీ నరేంద్ర రామాంజరెడ్డి తెలిపారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ గతంలో గొప్ప పార్టీయేనని, కానీ ఇప్పుడు మరుగున పడిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఒంటెద్దు పోకడ వల్లే ఆ పార్టీ మనుగడ కోల్పోయినట్లు ఈ సందర్భంగా చెప్పారు. శరద్ పవార్, మమత వంటి నేతలనే దూరం చేసుకున్న ఆ పార్టీ గల్లీలో బలం లేని నాయకులు ఢిల్లీలో చెప్పేవారి మాటలు విని వైఎస్ జగన్ను బయటకు పంపడం జరిగిందన్నారు. రాహుల్ను ప్రధాని చేయాలనేది వైఎస్ఆర్ కళ అంటున్న షర్మిల 2009లో 34 సీట్లతో గెలిపిస్తే రాహుల్ను ఎందుకు ప్రధాని చేయలేదని ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్రం వైఎస్ఆర్కు ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలనే కళ ఉండేదని, కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డంగా విడగొట్టడమే కాకుండా వైఎస్ఆర్ కుటుంబాన్ని అణచివేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఎస్ఆర్ ఆశయాల సాధన కోసం అనేక పథకాలు అమలు చేస్తూ గాంధీజీ, అంబేద్కర్ కళలను జగన్ సాకారం చేస్తున్నట్లు చెప్పారు. వైఎస్ఆర్ ఆశయం ముందుకు వెళ్లాలంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్తోనే సాధ్యమని గుర్తుంచుకోవాలని ఆయన హితవు పలికారు. ఎన్ని పార్టీలు వచ్చినా రాష్ట్రంలో వైసీపీకి ఢోకా లేదని, వైఎస్ఆర్ ఆశయం ఏంటో షర్మిల ఒకసారి చూడాలన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గతం ఒకసారి ఆలోచన చేస్తే ఒక శరద్ పవార్ లాంటి నాయకుడిని, ఒక మమతా బెనర్జీ లాంటి నాయకుడిని, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళే. వాళ్ళందరినీ వాళ్ళ ఒంటెత్తు పోకడంతో వాళ్ళని తరిమేసి లాస్ట్కు వెస్ట్ బెంగాల్లో కావచ్చు, ఇట్లా మహారాష్ట్రలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీకే ఉనికి లేని పరిస్థితికి వెళ్ళిపోయింది. దాంట్లో మనం తీసుకుంటే మనకందరికి అర్థమయ్యే ఉదాహరణ మన ఆంధ్ర రాష్ట్రంలోదే. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు మెచ్చారు. తర్వాత ఎమ్మెల్యేలు అందరి మద్దతు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నప్పటికీ ఎవరో గల్లీలో కూడా బలం లేని వాళ్ళు ఢిల్లీలో చెప్పుడు మాటలు విని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని వెలివేసే పరిస్థితికి వచ్చేసింది. సో జగన్మోహన్ రెడ్డి గారు విధిలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నామరూపం లేకుండా చేసే పరిస్థితికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయేదానికి కాంగ్రెస్ పార్టీనే దానికి ప్రధాన కారణం అని చెప్పి ఒకసారి తెలియజేసుకుంటూ, తర్వాత శర్మలమ్మ గారు రెండో పాయింట్గా చెప్పినది ఏమిటంటే రాజశేఖర రెడ్డి గారి కళ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం అని చెప్పి చెప్పడం జరిగింది. ఎస్, రాజశేఖర రెడ్డి గారి కళ వాస్తవమే. రాహుల్ గాంధీ గారి ప్రధాని చేయాలనే ఉద్దేశంలోనే 2009లో 42 సీట్లకు గాను 34 సీట్లు, అంటే ఎంఐఎంకి 1 సీటు, కాంగ్రెస్కి 33 సీట్లు. సో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ 34 సీట్లతో లోక్సభకు పంపిస్తే ఆ రోజు రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయలేదు కాంగ్రెస్ పార్టీ. ఎందుకు చేయలేదో వాళ్ళకే తెలియాలి. 2014 నుంచి ఇప్పటి వరకు చూసుకున్నా రాహుల్ గాంధీ గారు ఎన్నో సభల్లో ప్రసంగిస్తూ వస్తున్నారు, కానీ ఎక్కడ కూడా నేను ప్రధాని కావాలనుకుంటున్నాను లేకపోతే నేను ప్రధానిని అవుతాను అని చెప్పి ఇంతవరకు ఎక్కడ కూడా చెప్పలేదు. ఒక వ్యక్తికి తనకు ఒక బలమైన కోరిక ఉంటేనే ఆ కోరికను సాకారం అవుతారు. సో అటువంటి కోరిక ఎక్కడ కూడా రాహుల్ గాంధీ గారు ఎక్కడ చేయలేదు. ఆయనకు ఒక పప్పు అని పేరు ఎందుకు వచ్చిందంటే ఒక మహిళల మీటింగ్లోకి పోయి బలత్కారకు భ్రష్టాచారకు తేడా తెలియకోకుండా మాట్లాడడం వల్లే అతను పప్పుగా, అట్లా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, అట్లా పప్పుగా అతనికి అభివర్ణించడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటూ, రాజశేఖర రెడ్డి గారి కళ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పేసి, మరి రాజశేఖర రెడ్డి గారికి కూడా ఒక కళ ఉండింది. ఆ కళ ఏమిటంటే ఈ ఆంధ్ర రాష్ట్రం ఒక ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలని చెప్పేసి. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం జరిగిందో ఆ కళను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పూర్తిగా తొక్కేయడం జరిగింది. వాళ్ళ కుటుంబం రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో చేర్చడం జరిగింది, ఛార్జ్షీట్లో చేర్చడం జరిగింది. వాళ్ళ కుటుంబం పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎన్నో కేసులు వేయడం జరిగింది. ఆ కుటుంబాన్ని పూర్తిగా ఎంతో క్షోభ అనుభవించేలాగా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా గతంలో షర్మిలమ్మ గారే ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఎప్పుడైతే ఆమె పిసిసి ప్రెసిడెంట్ అయ్యిందో పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా, కాంగ్రెస్ పార్టీకి వత్తసుగా మాట్లాడటం జరుగుతుంది. అట్లా అది రెండో అంశం అయితే, మూడో అంశము వారు మాట్లాడింది ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారు ఆశయాలను పూర్తి చేయాలంటే కేవలము షర్మిలమ్మతోనో లేకపోతే కాంగ్రెస్ పార్టీతోనో అది సాకారం అవుతుంది అని చెప్తూ వస్తున్నారు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఒకవేళ ఆయన చనిపోయారు, ఆయన గొప్ప పథకాల వల్ల ప్రజలందరూ అతన్ని ఇంతవరకు గుర్తించుకుంటూ వస్తున్నారు. కానీ ఆయన ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి రోజు రాజశేఖర రెడ్డి గారిని ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే. ఆయన సాక్షి పేపర్ కావచ్చు లేకపోతే సాక్షి పత్రిక కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి చక్కటి చిరునవ్వుతో ఒక ఫోటో, ఆయన చెప్పినటువంటి సూక్తులతో ఆ పేపర్ కూడా ప్రతి ఒక్క ఇంటికి పద్దన్నే ప్రతి ఒక్క తలుపు తడతా వస్తుంది సాక్షి పేపర్. అదే కాకుండా రాజశేఖర రెడ్డి గారిని మనందరం కూడా గుర్తుపెట్టుకునేది ఆయన సంక్షేమ పాలన వల్ల. ఆ సంక్షేమాన్ని మరింత ముందుకు తీసుకుపోతూ జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన పాలన చేస్తూ వచ్చారు. గతంలో పెన్షన్ 200 రూపాయలు ఉంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో దాన్ని ఈరోజు 3000 రూపాయలు చేసినారు.
గతంలో స్కూల్స్ను గతంలో ఓన్లీ ఫీజు రియంబర్స్మెంట్ వరకే రాజశేఖర రెడ్డి గారు చేస్తుంటే ఈరోజు వసతి దీవెన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా ఇస్తూ వచ్చినారు. అంటే రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పథకాలు ప్రవేశపెట్టారో అవన్నీ కూడా ఇస్తూనే దానికి ఉజ్జాయింపుగా చేస్తూ వస్తున్నారు. మన కడప ఉదాహరణ తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏర్పడింది రిమ్స్. ఈరోజు అదే రిమ్స్ కాంపౌండ్లో ఒక డెంటల్ కాలేజ్, ఒక ట్రామా సెంటర్, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఇన్ని వచ్చినాయి. అదే ఒక ఎల్యూ ప్రసాద్ ఐ హాస్పిటల్ కావచ్చు, లేకపోతే పుష్పగిరి ఐ హాస్పిటల్ కావచ్చు, ఇన్ని రావడం జరిగింది. అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో గతంలో కేవలము ఉమ్మడి ఆంధ్రాలో తీసుకున్నా కానీ 7, 8 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటే ఇవాళ కేవలం మనకు ఆంధ్ర రాష్ట్రంలోనే 17 కొత్త నూతన మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. అట్లా మీరు విద్యారంగంలో తీసుకున్నా, వైద్య రంగంలో తీసుకున్నా, ఆ రోజు ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు దాన్ని ప్రారంభిస్తే ఇవాళ దాదాపు 3000 పైచీలకు జబ్బులను దాంట్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా అన్ని కొత్త గవర్నమెంట్ హాస్పిటళ్ళు కావచ్చు ఎన్నో చేయడం జరిగింది. రైతులను రాజుగా చూడాలనుకున్నారు రాజశేఖర రెడ్డి గారు. అదే కళను సాకారం చేస్తూ వాళ్లకు చేదోడుగా ఎప్పుడు వెన్నుదన్నుగా ఉండాలని చెప్పేసి అద్భుతమైన పథకాలు, ఒక రైతు భరోసా పథకాలు కావచ్చు, రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, ఇట్లా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అట్లా రైతులకు వెన్నుదన్నుగా ఉంటూ మహిళలను మహారాణులుగా చేయాలి, మహిళలను లక్షాధికారి చేయాలని రాజశేఖర రెడ్డి గారి కళ ఏదైతే ఉందో వాళ్ళందరినీ ఆ కళను సాకారం చేసే విధంగా డ్వాక్రా వ్యవస్థలను కావచ్చు, తర్వాత చేయూత అనే అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టడం కావచ్చు, ఈబీసీ నేస్తం కావచ్చు, 0 వడ్డీలు కావచ్చు, ఇట్లా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రవేశపెట్టినారో దానికి ఎవరన్నా కానీ 1 స్టెప్ బెటర్ అంటారు. అంటే తండ్రి ఏదైనా ప్రవేశపెడితే దానికి 1 స్టెప్పు బెటర్గా చేశారనేది కొనిచ్చి మెనీ స్టెప్స్ బెటర్ అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి అద్భుతమైన పాలన సాగుతూ వస్తుంది. అట్లా విద్యారంగము, వైద్య రంగము, వ్యవసాయ రంగము, మహిళా రంగము కాబట్టి ఇల్లులు కావచ్చు, పేదలందరికీ ఇల్లులు కావచ్చు, ఇట్లా గతంలో ఇచ్చిన ఇల్లులకు చూసుకుంటే ఇప్పుడు 31 లక్షల మందికి సొంతింటి కళ తీరుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లా జగన్మోహన్ రెడ్డి గారి రాజశేఖర రెడ్డి గారి కళ తీర్చడమే కాకోకుండా గాంధీజీ గారి కన్న కళ గ్రామ స్వరాజ్యాన్ని, అంబేద్కర్ గారి కన్న కళ సమన్యాయం, సామాజిక న్యాయాన్ని, ఇట్లా అన్ని కళలను కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ అట్లా ప్రజల కళలను, రాజశేఖర రెడ్డి గారి కళలను, గాంధీజీ గారి కళలను, అంబేద్కర్ గారి కళలను, ఇట్లా అందరి కళలను తీరుస్తూ ఈరోజు ఆల్రౌండర్గా ఉంటూ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పేరును మరింత విరిజిల్లేలాగా దాన్ని ఆంధ్ర రాష్ట్రమే కాదు తెలుగు రాష్ట్రాలలో చేశారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఆ రాజశేఖర రెడ్డి గారి సౌరభం అంటే ఆరా, రాజశేఖర రెడ్డి గారి ఆరా అంత గొప్పగా ఉంది కాబట్టి ఆ ఆరాను ట్యాప్ చేసుకుంటే చాలు ఎన్నో కొన్ని ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయనే ఒక దురాలోచనతో ఈరోజు రాజశేఖర రెడ్డి గారి తనయను షర్మిలమ్మను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంత రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని క్షోభపెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి షర్మిలమ్మకు ఇక్కడ అధికారంలో పీసీసీ పగ్గాలు అప్పచెప్పి ఆంధ్ర రాష్ట్రంలోకి తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారి ఆరాను కొంతవరకు ట్యాప్ చేసుకుంటే కొద్దో గొప్ప ఓట్లు వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఒక భిక్షలాగా ఇప్పుడు 1% ఉండేటు 2% లేకపోతే 3% అవుతాయని చెప్పేసి వాళ్ళు భావిస్తూ వస్తున్నారు అని చెప్పేసి ఆలోచన చేయాలని చెప్పి కోరుతున్నాం. వైఎస్ఆర్సీ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కూడా ఆ విధంగా ఆలోచన చేయాలని కోరుతున్నాం. ఈ విధంగా శవాలపైన పేరాలు ఏర్పడే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలా రాజకీయాలలో ఓనమాలు అప్పుడే నేర్చుకున్నటువంటి వ్యక్తి కూడా చెప్తాడు, శవాలపైన పేరాలు ఏరుకుంటాడనేటువంటి వ్యక్తి ఎవరుంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఈ అంతా కూడా షర్మిలమ్మను ఇక్కడికి తీసుకురావడము, తర్వాత కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారికి ఉండే ఆ మంచి పేరును, ఆ ఆరాను ట్యాప్ చేయాలనేది వాళ్ళ ప్రధానమైన ఉద్దేశం. ఆ ఆరా క్రియేట్ ఎలా అయింది అంటే కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే అంత గొప్ప ఆరా క్రియేట్ అయిందని చెప్పేసి ఇక్కడ వచ్చేసిన వారందరూ, తర్వాత వైఎస్ఆర్ అభిమానులు కూడా అందరూ గమనించాలని కోరుతూ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన, అభివృద్ధి పాలన మరింత ముందుకు వెళ్ళాలన్నా, అది ఆయన ఆశయాలు నెరవేర్చాలన్నా కేవలం ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనే అది సాధ్యం అవుతుంది, సాకారం అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే మీ మద్దతు తెలియాలి అని చెప్పేసి ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్ అభిమానులకు కావచ్చు, వాళ్ళందరికీ కూడా సవినీయంగా విన్నపించుకుంటూ ఇక ఆఖరిగా షర్మిలమ్మ అన్న మాట, ఆమె ఒక సెక్యులర్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ అని చెప్పడం జరిగింది. ఒక సెక్యులర్ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో ఒక పీసీసీ అధ్యక్షురాలుగా ఉంటూ, సెక్యులర్ పార్టీ అంటే ఏ మతాలకు సంబంధం మాట్లాడుకోకుండా ఉండే పార్టీని సెక్యులర్ పార్టీ అంటారు. క్రిస్టియన్వి కాదా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడడం జరుగుతుంది షర్మిలమ్మ గారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను క్రిస్టియన్ అని చెప్పి నాకు క్రిస్టియన్స్ అందరూ నాకు ఓటు వేయండి అని ఏ రోజు అడగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నేను రెడ్డి అని చెప్పి ఈ ఆంధ్ర రాష్ట్రంలో రెడ్లందరూ నాకు ఓట్లు వేయండి అని ఏ రోజు అడగలేదు. నన్ను నమ్మండి, నా మేనిఫెస్టో ఇది, నేను ఇదంతా చేస్తాను అని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు.
ప్రజలు నమ్మారు, ఆయనకు ఓట్లు వేసినారు. ఈరోజు నేను ఇవన్నీ నెరవేర్చినాను, నేను నెరవేర్చింటేనే నాకు ఓటేయండి అనే ఒక దమ్ము ధైర్యంతో అడుగుతున్నటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు కూడా కులాలను, మతాలను, ప్రాంతాలను ఎప్పుడు కూడా ఆయన రాజకీయాల్లోకి లాగలేదు. ఆయన గొప్పతనం ఎటువంటిదంటే ఏ పార్టీని చూడకుండా ప్రతి ఒక్క పార్టీకి కూడా పథకాలు అందించినటువంటి ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన అందించినటువంటి పథకాల వల్లనే ఈరోజు ఏ పథకం తీసుకున్న లక్షలాది మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో అందరికంటే ధైర్యంగా ఉన్నటువంటి వ్యక్తులు ఏ పార్టీల్లో ఉన్నారయా అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎట్లాగూ ఉన్నారు. టీడీపీ, బీజేపీ, సిపిఐ, కాంగ్రెస్, సిపిఎం ప్రతిపక్ష పార్టీల వల్ల దాంట్లో ఉండే కార్యకర్తలే అందరికంటే ధైర్యంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే కేవలం ఆధార్ కార్డు చూపిస్తే మేము ఏ జన్మభూమి కమిటీల కాడికి పోవాల్సిన పనిలే, అయితే ఎవరి సిఫారసులు మాకు అవసరంలే, అయితే ఎవరికి మేము లంచాలు ఇచ్చుకోవాల్సిన పని లేదు. కేవలము ఒక ఆధార్ కార్డు తీసుకొచ్చి సచివాలయం తీసుకోపోతే మాకు అన్ని పథకాలు వస్తాయి, మాకు సంక్షేమం అందుతుంది అని ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ధైర్యం ఇస్తున్నటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎంతమంది ఎన్ని పార్టీలు కాలు దువ్వినా కానీ దానికి ఎటువంటి డోకా లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగు ముందుకే అని చెప్పేసి మరొకటి మీరందరూ వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, షర్మిలమ్మ గారు గుర్తించాల్సిందని చెప్తున్నాం. వైఎస్ఆర్ ఆశయాలు సాధించాలంటే రాజశేఖర రెడ్డి గారి తనయకు ఓటేయండి అని మీరు అడుగుతున్నారే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ప్రజలకు అందిస్తూ వస్తున్నారు. ఒక ప్రాంతీయ పార్టీ వల్లనే అదంతా సాధ్యమవుతుంది, ఒక రాజశేఖర రెడ్డి గారి కళ. అదే మీరు ఒక మీటింగ్ పెట్టాలనే కానీ యా ఊర్లో పెట్టాలా, ఎక్కడ పెట్టాలా, మీకు అదంతా కూడా ఢిల్లీ నుంచి మీకు ఇన్స్ట్రక్షన్స్ రావాలా. రేపు మీరు ఒకవేళ అధికారంలోకి వస్తే కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు అక్కడ ఉండవు. రాహుల్ గాంధీ ఆశయాలు, లేకపోతే సోనియా గాంధీ ఆశయాలు, లేదా ఇండియా కూటమి ఆశయాలు ఉంటాయి తప్ప రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ప్రజల్లోకి పోవాలంటే ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే అది సాధ్యమవుతుంది అని చెప్పేసి ఖచ్చితంగా షర్మిలమ్మ గారు కూడా సూటిగా ఆమెకు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్ అభిమానులు కూడా దయచేసి ఒకసారి గుర్తించాలని చెప్పి ఒకసారి మీ అందరికీ కూడా సవ్యంగా విన్నవించుకుంటూ, రానున్న ఎలక్షన్స్ రాబోతున్నాయి. ప్రజలందరూ కూడా ఎన్నో కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. ఎంతో అందరూ విఘ్నులే. ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది కూడా మీ అందరికీ కూడా తెలిసిందే. ఎవరు చెప్తేనో మీరు తెలుసుకోవాల్సిన పనిలే. మీ భవిష్యత్తుకు బంగారు బాట వేయగలిగిన పార్టీ ఏదన్నా ఉందంటే ఆ పార్టీకి మీరు ఖచ్చితంగా మద్దతు ఇవ్వండి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో 3.5 లక్షల కోట్ల రూపాయలను సంక్షేమ పథకాలకు అందించి దగ్గర 87% కుటుంబాలకు సంక్షేమాన్ని వాళ్ళ గడప వద్దకు చేరవేసినటువంటి పార్టీకి మీరు మద్దతు ఇస్తారా? లేకపోతే పొత్తులకు, ఎత్తులకు, లేదా కుయుక్తులకు మీరు తలొగ్గి వాళ్ళకు ఓట్లేస్తారా అని నిర్ణయించుకోవాల్సిన సమయం రాబోయే 2 నెలల్లో మీ రాబోతుంది. ప్రజలందరూ విఘ్నులు మంచి నిర్ణయం తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ మద్దతు తెలుపుతారు అని చెప్పేసి మీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటూ, వైఎస్ఆర్ అభిమానులకు మరీ ముఖ్యంగా విన్నవించుకుంటూ, లాస్ట్కు జగన్మోహన్ రెడ్డి గారి భిక్షతో ఒక జెడ్పీటీసీ సభ్యునిగా ఇవాళ ప్రతిపక్ష పార్టీలో అందరికీ సవాల్ చేసేది ఏంటంటే చంద్రబాబు వచ్చినా, లోకేష్ బాబు వచ్చినా, కళ్యాణ్ బాబు వచ్చినా, బాలయ్య బాబు వచ్చినా, లేకపోతే కొత్తగా రాహుల్ బాబు వచ్చినా, ఒక్కొక్కరుగా వచ్చినా, వందలుగా వచ్చినా, మందలుగా వచ్చినా, పొత్తులతో వచ్చినా, ఒక్కొక్కరు తొత్తులుగా వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ అభివృద్ధి పాలన ప్రజలు నచ్చి మెచ్చి ఈ పెత్తందారులు వేసే ప్రతి ఒక్క ఎత్తును ప్రజలు చిత్తు చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఎంతమంది పార్టీలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా రాబోతున్నారు. మీ అందరినీ తుక్కు రేగొడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్గా రాబోయే పార్టీలు ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్ అభిమానులకు మరీ ముఖ్యంగా ఉద్దేశించి చెప్తున్నాను, దయచేసి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఎటువంటి కుయుక్తులకు మీరు తలొగ్గాకండి అని చెప్పి తెలియజేసుకుంటూ కార్యక్రమం పాల్గొన్న వాళ్ళందరికీ కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అయోధ్య ఆలయంలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా తమ వంతుగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న భక్తులపై శ్రీరాముని అనుగ్రహం ఉంటుందని వైసీపీ మహిళా నేత టీపీ వెంకట సుబ్బమ్మ తెలిపారు. కడప నగరం 23వ డివిజన్ కార్పొరేటర్ తుంగా విజయలక్ష్మి, వైసీపీ నేత ఐస్ క్రీం రవిల ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ మార్గులో భక్తులకు పానకం, వడపప్పు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకట సుబ్బమ్మ మాట్లాడుతూ కోట్లాది మంది భారతీయులు కలలు కన్న సమయం ఆసన్నమైందన్నారు. ఈ అపురూప ఘట్టం ప్రతి భారతీయుడు గర్వించదగిన అంశమన్నారు. అంగరంగ వైభవంగా కొనసాగిన బాలరాముని విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకుని ఇలాంటి పుణ్యదాయక కార్యక్రమాలను చేపట్టిన విజయలక్ష్మి, ఐస్ క్రీం రవిలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, స్థానిక ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. 500 సంవత్సరాల నిరీక్షణ ఫలితంగా బాలరాముడి విగ్రహ ప్రతిష్ట అయోధ్యలో జరుగుతుంది. దాని సందర్భాన్ని పురస్కరించుకొని 23వ డివిజన్
తుంగా విజయలక్ష్మి ఐస్ క్రీమ్ రవి ఆధ్వర్యంలో పానకం వడపప్పు పంచాము. ఎక్కడికక్కడ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలందరూ అంటే దేశమంతా బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అది అయినా ఆనందంలో ఎక్కడికక్కడ భోజనాలు వడపప్పు పానకాలు చేస్తున్నాము. నిజంగా ఆనందదాయకము. రాముడి సేవలు అందరూ ధరిస్తున్నాము. అంత ఆరోగ్యాలతో మన రాష్ట్రము దేశము సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ పానకము వడపప్పు పంచిన మా రవి విజయలక్ష్మి కూడా ఆరోగ్యాలతో సిరి సంపదలతో ఉండాలని కోరుకుంటున్నాము. మన ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాము. రాయలసీమ జిల్లాల్లోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన గండి క్షేత్రంలో వెలిసిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం 2024-26వ సంవత్సర నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. గండి క్షేత్రంలో ఆలయ ప్రాంగణంలో కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ అధ్యక్షతన నూతన ఆలయ పాలక మండలి చైర్మన్గా రాయలసీమ కాపునాడు యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్న వేంపల్లె మండలంలోని వీరన్నగట్టుపల్లెకు చెందిన కావలి కృష్ణతేజ ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే పాలక మండలి సభ్యులుగా పులివెందుల నియోజకవర్గానికి చెందిన చక్రపాణిరెడ్డి, బిందుసాగర్, వెంకటరామరెడ్డి, మహేశ్వరి, జయమ్మ, మధు, లలితమ్మ, కుమారి, కళావతి, సుగుణమ్మతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యునిగా ఆలయ ప్రధాన అర్చకులుగా కేసరి స్వామిలను దేవాదాయ ధర్మాదాయ శాఖ నిబంధనల ప్రకారం ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ప్రమాణం స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో చేక్రాయపేట మండల ఇన్ఛార్జ్ వైఎస్ కొండారెడ్డి, వేంపల్లి జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, చేక్రాయపేట మండల జెడ్పీటీసీ శివప్రసాద్ రెడ్డి, ఇంకా నాయకులు, మండల స్థాయి అధికారులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. పనిచేసి మరి మనకందరి మనల్ని పొందాల్సిందిగా మనస్ఫూర్తిగా మీకందరికీ దేవుని ఆశీస్సులు ఉండాలని, ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గతంలో మరి గత కమిటీ టెన్యూర్లో రాఘవయ్య ఆధ్వర్యంలో గత కమిటీ టెన్యూర్లో గండి ఆంజనేయ స్వామి అన్నదాన ట్రస్ట్ ప్రారంభించి నిత్య అన్నదాన ట్రస్ట్ ఒకటి ప్రారంభించి డైలీ మరి అన్నదానం పెట్టే ఒక ప్రోగ్రాంకి శ్రీకారం చుట్టారు. దాదాపు ఆ కమిటీకి మన కృష్ణతేజ చైర్మన్గా మరి ఎంపిక కావడము, మనస్ఫూర్తిగా కృష్ణతేజను గండి టెంపుల్ కమిటీకి సంబంధించిన డైరెక్టర్స్ను అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. గడిచిన 2 ఏళ్ళు పనిచేసిన కమిటీ మన రాఘవయ్యన్న అండ్ కమిటీ తన సభ్యులు వాళ్ళు కూడా చాలా చక్కగా పనిచేశారు. అనేక విషయాల్లో స్థానికంగా రవీణ హెల్ప్, కొండారెడ్డి హెల్ప్ తీసుకుని నా దగ్గరికి, జగన్ సార్ దగ్గరికి రావడము, టెంపుల్ డెవలప్మెంట్కి సంబంధించి అనేక చర్యలు దాదాపు 15 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు మరి జరుగుతూ ఉన్నాయి, ముందుకు వెళ్తూ ఉన్నాయి. రాబోయే 3-4 మాసాల్లో మరి ఆ పనులు కూడా పూర్తి చేయడం తప్పకుండా జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు గండి డెవలప్మెంట్కు, టెంపుల్ డెవలప్మెంట్కి సంబంధించి ప్రత్యేకంగా ఒక రివ్యూ తీసుకొని చాలా స్పష్టంగా దశల వారీగా టెంపుల్ డెవలప్మెంట్ చేద్దాము. ఫేజ్ 1 కింద మెయిన్ టెంపుల్ కాన్సన్ట్రేట్ చేసి ఒక 15 కోట్ల రూపాయలతో ఫేజ్ 1 కింద మెయిన్ టెంపుల్ పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తాము. ఫేజ్ 2 కింద టెంపుల్ పరిసరాలు మొత్తం కూడా మార్పు తీసుకొచ్చే కార్యక్రమము. అదేవిధంగా బయట నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి అకామిడేషన్ కూడా అప్పట్లో మన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇక్కడ ఏపీ టూరిజం హోటల్ నిర్మించడం జరిగింది. ఆ హోటల్ను పూర్తి స్థాయిలో రెనోవేట్ చేసి పెద్ద ఎత్తున దాన్ని కనీసం 100 రూములు ఉండే హోటల్గా తీర్చిదిద్దడానికి కూడా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ పనులు కూడా తప్పకుండా చేపడతామని చెప్పి ఫేజ్ 2 కింద స్పందన కార్యక్రమం ద్వారా వచ్చే అర్జీల పట్ల వెంటనే స్పందించి బాధితులకు సంతృప్తికరమైన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ విజయరామరాజు అధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్లోని స్పందన హాల్లో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయరామరాజు మాట్లాడుతూ ఫిర్యాదులను అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న విషయాన్ని గుర్తించి సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని, తమ పరిధిలో లేని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని ఆయన సూచించారు. అనంతరం కలెక్టర్ ఫిర్యాదులను పరిశీలించి వాటి పరిష్కార నిమిత్తం సంబంధిత అధికారులకు సిఫారసు చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ యదుభూషణ్ రెడ్డి, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆనంద్ నాయక్, డిఆర్ఓ గంగాధర్ గౌడ్, డిప్యూటీ కలెక్టర్ ప్రత్యూషతో పాటు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఏపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కాన్వాయ్ని జగన్ ప్రభుత్వం అడ్డుకోవడం పిరికిపంద చర్య అని ఏపీసీసీ మీడియా సెల్ చైర్మన్ తులసిరెడ్డి తెలిపారు. వేంపల్లెలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఉనికిలో లేని పార్టీ అని సజ్జల వ్యాఖ్యానించడం హాస్యాస్పదమన్నారు. ముఖ్యమంత్రి జగన్ రాజకీయ ప్రస్థానం మొదలైంది కాంగ్రెస్ పార్టీతోనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ రాజకీయ చరిత్ర గల జాతీయ పార్టీ అన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. ఏ పార్టీలోనైనా ఒడిదుడుకులు సహజమేనని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షోభాలను చూడడం, తిరిగి అధికారంలోకి రావడం జరిగిందన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీ ఉనికి కోల్పోతుందని తెలిపారు. ప్రత్యేక హోదాకు చట్టం అవసరం లేదని, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చాలన్న విషయాన్ని అధికార పార్టీ నాయకులు తెలుసుకోవాలన్నారు. కోడికత్తి కేసులో 5 సంవత్సరాలుగా జగన్ సాక్ష్యం చెప్పడానికి వెళ్ళకపోవడం అమానవీయమన్నారు. అంగన్వాడీ విషయంలో ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించడం గర్హనీయమని ఈ సందర్భంగా చెప్పారు. పార్టీ గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఉనికిలో లేని పార్టీ అట. సాక్షాత్తు వైకాపా పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందే కాంగ్రెస్ పార్టీతో. 2009లో కాంగ్రెస్ బీఫారం మీద, కాంగ్రెస్ టికెట్ మీద కడప లోక్సభ స్థానానికి జగన్మోహన్ రెడ్డి ఆ టికెట్తో పోటీ చేయడం జరిగింది. 75 సంవత్సరాల్లో 55 సంవత్సరాలు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీ మీద అవాకులు చెవాకులు పేలడం చాలా దురదృష్టకరం. రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు చట్టబద్ధత ఎందుకు కల్పించలేదని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వ్యాఖ్యానించడం ఆయన అజ్ఞానానికి నిదర్శనం. ప్రత్యేక హోదాకు చట్టమే అవసరం లేదు. దీనికి కావాల్సిందల్లా కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. ప్రస్తుతం దేశంలో 10 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది. ఏ ఒక్క రాష్ట్రానికి కూడా చట్టం ద్వారా లభించలేదు. కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారానే లభించింది. 2014 మార్చి 1న ఆనాటి యూపీఏ ప్రభుత్వం ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ సంబంధించి. కానీ అది అమలులో కాలేదు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అమలు చేయలేదు. అదే సమస్య. కాబట్టి ఆల్రెడీ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను అమలు చేయడమే ఇప్పుడు కావాల్సింది. దీనికి చట్టం అవసరం లేదు. ఆ విషయం సజ్జల రామకృష్ణారెడ్డి గారు తెలియకపోవడం ఆయన అజ్ఞానానికి నిదర్శనం. కోడికత్తి కేసులో గత 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సాక్ష్యం చెప్పేదానికి కోర్టుకు పోకపోవడం అనేది చాలా దురదృష్టకరం, అమానవీయం. తత్పర్యవసానంగా 5 సంవత్సరాలుగా కోడికత్తి శ్రీను బెయిల్ రాకుండా జైల్లో మగ్గిపోతున్నాడు. ఎందుకు సాక్ష్యం చెప్పేదానికి పోవడం లేదు? జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. అంగన్వాడీలు గత 41 రోజులుగా గాంధేయ పద్ధతిలో, అహింసా పద్ధతిలో, ప్రజాస్వామ్య పద్ధతిలో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా వాళ్ళ మీద ఎస్మా ప్రయోగించడం, ఉద్యోగాలు తీసేస్తామని వాళ్ళు బెదిరించడం, కొత్త వారిని తీసుకుంటామని బెదిరించడం, ఇవన్నీ దుర్మార్గమైన చర్యలు. ఇప్పటికైనా అంగన్వాడీ యూనియన్లతో చర్చించి వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. లేకపోతే మహిళల క్రోధాగ్ని జ్వాలల్లో రాబో ఎన్నికల్లో మీ పార్టీ మాడి మసైపోతుంది. తస్మాత్ జాగ్రత్త అని పార్టీ హెచ్చరిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ మీరు పరిష్కరించకుండా పోతే రాబో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లన్నిటినీ కాంగ్రెస్ పార్టీ పరిష్కరిస్తుందని హామీ ఇస్తున్నాం. మానవతా హృదయం గల మస్తాన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు దాతలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని నగర ప్రముఖులు తెలిపారు. కడప నగరం పాత రిమ్స్లోని ఆదరణ నిరాశ్రయుల వసతి గృహంలో మహబూబ్ హుస్సేన్ వల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మస్తాన్తో పాటు ఆయన మిత్ర బృందం వృద్ధులు, నిరాశ్రయులకు బ్రెడ్లు, పండ్లు, స్వీట్లు, పాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాతల సహాయ సహకారాలతోనే పేదల అవసరాలు తీరుతాయన్నారు. ఈ విషయంగా మస్తాన్ను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు వారు చెప్పారు. తాను చిన్న ప్రైవేట్ ఉద్యోగిగా ఉన్నప్పటికీ పేదలను ఆదుకోవాలన్న ఆయన సంకల్పం ఎంతో గొప్పదన్నారు. తరచూ ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న మస్తాన్ను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు వారు చెప్పారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత పెద్ద ఎత్తున నిర్వహించేందుకోసం ప్రజలు తమ వంతుగా సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మస్తాన్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, మిత్రులు పాల్గొన్నారు. 22వ తారీఖు జనవరి 22వ తారీఖున ఓల్డ్ రిమ్స్లోని ఆర్ఫనేజ్లో మహబూబ్ హుస్సేన్ వల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో
మన మస్తాన్ గారి ఫ్రెండ్స్ బృందంచే వృద్ధులకు బ్రెడ్, పండ్లు, స్వీట్లు, బిస్కెట్లు, పాలు పంచడం జరిగింది. మన మస్తాన్ గారు ఒక చిన్న ప్రైవేట్ ఉద్యోగి. ఈ చిన్న ప్రైవేట్ ఉద్యోగి ఇట్లాంటి సంస్థను నిలబెట్టి రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇదొక భాగం అన్నమాట. ఈ పండ్లు పాలు పంచేది ఇది ఫస్ట్ టైం కాదు. ఇట్లాంటి కార్యక్రమాలు నెలకు 1-2 చేస్తూ ఉంటాడు. ఇట్లాంటి ఒక మంచి మనిషికి మంచి మనసుతో ఇట్లాంటి కార్యక్రమం చేస్తున్నాడంటే కడపలో మాకందరికి చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో చేయాలని, ఆయన దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటాం. 22 జనవరి 2024 మన మస్తాన్ వలి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఓల్డ్ రిమ్స్లోని ఆదరణ నిరాశ్రయులైన వృద్ధ నిరాశ్రయులకి పండ్లు, ఫ్రూట్స్, పాలు ఇవ్వడం జరిగింది. మన మస్తాన్ వలి మరియు వాళ్ళ ఫ్రెండ్స్ బృందం అంతా కలిపి ఈరోజు వీళ్ళకి పనులు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. దేవుడు వాళ్ళకి మంచి ఇలాంటి చాలా పనులు చాలా చేయాలని కోరుకుంటూ దేవుని ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గండి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో నిర్వహించే శాశ్వత నిత్యాన్నదాన పథకానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి భారీ విరాళం. స్వామివారి పట్ల తన భక్తిభావాన్ని చాటుకున్న ఎంపీ. స్పందన అర్జీల పట్ల వెంటనే స్పందించి బాధితులకు సంతృప్తికరమైన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలి. అధికారులకు కలెక్టర్ విజయరామరాజు ఆదేశం. వైఎస్ఆర్ ఆశయం సీఎం వైఎస్ జగన్తోనే సాధ్యమని తెలుసుకోవాలి. సీకే దినే జెడ్పీటీసీ నరేన్ రామాంజల్ రెడ్డి హితవు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.